దాదాపు 15 ఏళ్ళు స్పెయిన్ దేశస్థురాలిగా పెరిగిన స్నేహ అనే యువతికి తన మూలాలు భారత్లో ఉన్నాయని తెలిసి రివ్వున ఎగురొచ్చే కన్నతల్లి కోసం అన్వేషణ సాగిస్తుంది. ఏడాది వయసున్న స్నేహను నెలల బాలుడైన ఆమె తమ్ముడు సోమును ఒడిశాలోని ఓ కన్నతల్లి నిస్సహాయ స్థితిలో వదిలేసుకుంది. 2005 నుంచి అనాథాశ్రమంలో పెరుగుతున్న ఆ చిన్నారులను 2010లో దత్తత తీసుకున్న స్పెయిన్ దంపతులు ఏ లోటు రాకుండా పెంచుకున్నారు, ఉన్నత విద్యావంతుల్ని చేశారు. ఇన్నాళ్లకు తన గతం వివరాలు పెంచిన తల్లిదండ్రుల ద్వారా స్నేహకు తెలిసాయి. యోగా టీచర్ అయిన పెంచిన తల్లి గెమాతో కలిసి ఆగమేఘాలపై స్పెయిన్ నుంచి భారత్కు వచ్చిన ఈ యువతి స్థానిక హోటల్లో ఉంచు అమ్మ ఆచూకు కోసం వెతుకుతుంది. ఒడిశాకు చెందిన బాణలతా దాస్ 4 పిల్లలతో కలిసి భువనేశ్వర్లో నయాపల్లిలో అద్దెకు నివాసం ఉండేవారు. ప్రైవేట్ కంపెనీలో వంట మనిషిగా పనిచేసే ఆమె భర్త సంతోష్ వారిని వదిలేయడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. 2 పిల్లలను స్నేహ, సోము అద్దె ఇంట్లోనే వదిలేసి మరో 2 పిల్లలతో ఆమె ఎటో వెళ్ళిపోయింది. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్నేహ, సోమును స్థానిక అనాథాశ్రమంలో చేర్పించారు. అక్కడి నుంచి తమ్ముడితో పాటు స్పెయిన్కు దత్తత వెళ్ళిన స్నేహ ఇన్నాళ్లకు భారత్కు వచ్చింది. స్నేహ తల్లి బాణలత కటక్ జిల్లాలో ఉన్నారని పోలీసుల విచారణలో గుర్తించినట్టు తెలిసింది. డిసెంబర్ 19న భువనేశ్వర్కు వచ్చిన స్నేహ చదువు రీత్యా జనవరి 6న తిరిగి స్పెయిన్కు వెళ్లాల్సి ఉంది. మార్చిలో మళ్ళీ వచ్చి అమ్మను కలుస్తానని స్నేహ చెబుతోంది. ఇది సంగతి.